హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్ఞానోదయం టైటిల్తో ఉన్నటువంటి ఒక కథని ఇప్పుడు చదువుకుందాము. ఒక మహర్షి సంధ్యావందనం చేస్తుండగా పక్కనున్న బండ మీదకి ఎక్కి ఒక యువకుడు కళ్ళు మూసుకుని చేతులు జోడించి దైవ ప్రార్థన చేయసాగాడు. అతడి వాళ్ళకం చూసిన మునికి అది భక్తి కాదు, విరక్తి అని క్షణంలో అర్థమైంది. బతుకు చాలించడం కోసమే చివరిసారిగా దేవుడిని తలుచుకుంటున్నాడని గ్రహించి నదిలో దూకబోతున్న వాడిని చటుక్కున చేయి పట్టి వెనక్కి గుంజాడు. కళ్ళు తెరిచిన ఆ యువకుడు నేనింకా చావలేదా అని ఆశాభంగం చెంది ఋషి వైపు నిరసనగా చూశాడు. ఎందుకు ఆపారు స్వామి? ఈ పాటికి తుచ్చమైన జీవితం నుండి విముక్తి పొందేవాడిని అన్నాడు. మహర్షి తల అడ్డంగా ఊపి, తప్పు నాయనా, దేవుడిచ్చిన జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా ముగించడం సరికాదు. అసలు నీకు వచ్చిన కష్టమేమిటో చెప్పు అన్నాడు ఆదరంగా. ఆ యువకుడు కాస్త ఊరడిల్లి కళ్ళు తుడుచుకుంటూ, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను స్వామి. ఆమె పేరు మల్లిక. కానీ ఆమె నా ప్రేమను తిరస్కరించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతగా ప్రాధేయపడినా ఫలితం దొరకలేదు. ఆమె ప్రేమ పొందని నా జీవితం వ్యర్థం. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. మహర్షి దీర్ఘంగా విశ్వసించి, సరే నాయనా, నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. కాకపోతే నీ ప్రయత్నాన్ని సంవత్సరం పాటు వాయిదా వేయి. ఎలాగూ నీ మిగిలిన జీవితాన్ని మృత్యువుకి ఊరికే ఇవ్వడానికి సిద్ధపడ్డావు కనుక ఈ ఏడాది కాలాన్ని ఉచితంగా నాకు ఇవ్వు. అంటే నేను చెప్పినట్టు నడుచుకో, తర్వాత నీ కోరిక నెరవేర్చుకో అన్నాడు. అలాగే స్వామి, నా లెక్క ప్రకారం నేను ఇవాళే మరణించినట్టు. ఇక నుంచి జీవోత్సవంతో సమానం. మీ ఇష్ట ప్రకారం కానియండి అన్నాడు. అతడి ఊరు, పేరు, వివరాలు తెలుసుకుని అతడిని తన వెంట ఒక ఆటవిక గూడానికి తీసుకువెళ్ళాడు. మహర్షిని ఆటవికులు సాధారణంగా ఆహ్వానించి సకల సపర్యలు చేశారు. వారిని దీవించిన ముని ఆ యువకుడిని వారికి అప్పగించి, ఇతడి పేరు ఆనందుడు. ఒక ఏడాది పాటు మీతో కలిసి జీవిస్తాడు. నన్ను గౌరవించినట్టే ఇతడిని కూడా ఆదరించండి అని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మహర్షి ఆజ్ఞను శిరసావహించిన ఆటవికులు ఆనందుడిని కాలు కింద పెట్టనీయకుండా సకల సౌకర్యాలతో సేవించసాగారు. కొన్ని రోజులు హాయిగా గడిచినా రాను రాను ఆనందుడికి తన నిష్క్రియాపరత్వం పట్ల అసంతృప్తి కలగసాగింది. ఖాళీగా పొద్దుపుచ్చే కంటే ఏదైనా పని చేయాలనిపించింది. గూడెం పరిసరాలను, వారి దైనందిన జీవితాన్ని నిశితంగా పరిశీలించాడు. ఆటవికులు ఎక్కువగా వేటలోనూ, నిద్రలోనూ, అప్పుడప్పుడు కొండదేవర పూజ నాట్యాలలోనూ కాలం గడుపుతున్నారు. వారంతా అజ్ఞానంలోనూ, అభివృద్ధికి ఆమడ దూరంలోనూ ఉన్నారని గ్రహించాడు. ఒక రాత్రి గూడెం వాసులను సమావేశపరిచి ఆనందుడు ఇలా అన్నాడు. మీ శక్తి, సమయము చాలా వరకు వృధాగా పోతున్నాయి. నేను చెప్పినట్టు చేస్తే మీ గూడాన్ని, మిమ్మల్ని సమూలంగా మార్చేస్తాను అన్నాడు. ఆటవికులు ముక్తకంఠంతో, మాకు మహర్షి మీరు వేరు కాదు. మీ మాట చొప్పున చేస్తాము అన్నారు. వారి మాటలకు ఆనందుడు సంతృప్తి చెంది వెంటనే కార్యరంగంలోకి దిగాడు. మొదటగా గూడెంలోని ఊహ తెలిసిన పిల్లలందరినీ కొండదేవర విగ్రహం దగ్గరున్న వేప చెట్టు కిందికి చేర్చి పాఠశాల ప్రారంభించాడు. వృద్ధులకి బుట్టలు, చాపలు అల్లే పని పురమాయించాడు. వేటకు వెళ్లే యోధులను మినహాయించి మిగిలిన మగవారిని కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాదాలు పండించే సేదిగాళ్లుగా మార్చాడు. స్త్రీలకు ఔషధ మూలికలు, తేనె, వెదురు, బియ్యం వంటి అటవీ ఉత్పత్తులు సేకరించే పని అప్పగించాడు. వాటన్నింటినీ తన స్వగ్రామానికి రవాణా చేయించాడు. తన తండ్రి, అన్నల సహకారంతో అక్కడ ఆటవికుల చేత అంగళ్ళు తెరిపించాడు. ఇప్పుడు ఆనందుడు ఆటవికులు
క్షణం తీరిక లేకుండా ముమ్మరమైన పనిలో తలమునకలైపోయారు. చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది. ఆ ముని గూడానికొచ్చి, ఆనందా, నాకిచ్చిన మాట నిలబెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. గడువు దాటింది కనుక నీకు నేను అడ్డురాను. స్వేచ్ఛగా పోయి ఆత్మహత్య చేసుకో అన్నాడు. ఆనందుడు ఋషి కాళ్ళ మీద పడి, నాకిప్పుడు చావాలని లేదు స్వామి, బతకాలని ఉంది అని కన్నీరు కార్చాడు. మహర్షి అతడిని లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు. నాయనా, నీ చొక్కా నీకు బిగువైనప్పుడు దాన్ని చింపి పారేయటమో కాల్చేయటమో చేసే బదులు అది సరిపోయే వారికి ఇస్తే ఉపయోగపడుతుంది. నీకు వ్యర్థంగా తోచిన నీ జీవితం ఇప్పుడు ఎంత అర్థవంతంగా మారిందో చూసావా? ఈ సృష్టిలో నిరుపయోగమైనది ఏదీ లేదు అన్నాడు. నిజమే స్వామి, నాకు పనికిరాని నా జీవితం ఈ ఆటవికులకు ఉపయోగపడి నాగరికులుగా మార్చింది. ఈ అడవిలో ఇంకా అనేక గూడాలున్నాయి. నా అవసరం అక్కడ ఉంది. నా కోసం వారు ఎదురు చూస్తున్నారు. తమ సెలవైతే బయలుదేరతాను అన్నాడు ఆనందుడు వినయంగా. అలాగే ఆనంద, వివాహం చేసుకుని వెళ్తే బాగుంటుందని మా అభిప్రాయం అన్నాడు మునీశ్వరుడు మందహాసం చేస్తూ. ఆనందుడు తల వంచి, లేదు స్వామి, భగ్న ప్రేమికుడిని, జీవితాన్ని త్యజించాలనుకున్నవాడిని, నాకే ఆశలు లేవు అన్నాడు. ముని సైగ చేయటంతో ఒక యువతి వచ్చి సిగ్గుపడుతూ అతడి ముందు నిలబడింది. ఆనందుడు తల ఎత్తి చూసి, మల్లికా అన్నాడు ఆనందాశ్చర్యాలతో. ఎవరైనా ఈ భూమి మీద సాధించే వారిని ఇష్టపడతారే గాని చచ్చేవారిని కాదు. నీవు బ్రతుకు, నలుగురిని బ్రతికించు. అప్పుడే నీ జీవితానికి అర్థం, జీవితానుభవం, నాకు పరమార్థం లభిస్తాయి. సేకరణ చంద్రశేఖర కోట గారు దీన్ని మనకు పోస్ట్ చేయడం జరిగింది. ధన్యవాదాలండి ఇంత మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ అందించినందుకు. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా? మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.